హైదరాబాద్ పుప్పాలగూడలో జంట హత్యలు కలకలం రేపాయి. అనంత పద్మనాభస్వామి ఆలయ గుట్టల్లో ఇద్దరు వ్యక్తులను దారుణంగా చంపారు కొందరు దుండగులు. ముందుగా మహిళపై అత్యాచారం చేసి హత్య చేశారు. తర్వాత మరో వ్యక్తిని కూడా చంపారు. మొహాలు గుర్తుపట్టకుండా కాల్చేశారు. గాలిపటాలు ఎగరేయడానికి వెళ్లిన యువకులకు మృతదేహాలు కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం రంగంలోకి దిగాయి. ఘటనా స్థలంలో మద్యం బాటిళ్లను గుర్తించారు పోలీసులు. హైదరాబాద్ పుప్పాలగూడలో జంట హత్యలు కలకలం రేపాయి. అనంత పద్మనాభస్వామి ఆలయ గుట్టల్లో ఇద్దరు వ్యక్తులను దుండగులు దారుణంగా హత్య చేశారు. ముందుగా మహిళపై అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేశారు. ఆ తర్వాత మరో వ్యక్తిని కూడా చంపారు. ఇద్దరి మొహాలు గుర్తుపట్టకుండా కాల్చేశారు. గాలిపటాలు ఎగరడానికి కొంతమంది యువకులు అక్కడికి వెళ్లారు. అక్కడ మృతదేహాలు కనిపించడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం రంగంలోకి దిగాయి. ఘటనా స్థలంలో మద్యం బాటిళ్లను గుర్తించారు పోలీసులు. ఈ జంట హత్యలకు సంబంధించి పూర్తి వివరాలను మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఎస్ఆర్ఆర్ ఫార్చ్యూన్ డెవలపర్స్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు. సెల్ 9908552028. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య చోటు చేసుకుంది. జంట హత్య కలకలం రేపుతుంది. సో ఘటనా స్థలానికి 5 నిమిషాల క్రితమే నార్సింగ్ పోలీసులు అలాగే క్లూస్ టీం కూడా చేరుకున్నారు. విధంశంపై మనతో మాట్లాడారు రాజనగర్ డీసీపీ శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు, అసలు ఏం జరిగిందండి? ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారుగా, మీకు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ లో ఇన్ఫర్మేషన్ ఏంటి అసలు? ఈ రోజు ఉదయం మనకి ఆ సన్ రైజ్ కోసం పిల్లలు వస్తే చూసి చెప్పారు. పోలీసు ఇక్కడికి రావటం, తర్వాత ఫస్ట్ ఆ మేల్ డెడ్ బాడీని చూడటం, తర్వాత ఫీమేల్ డెడ్ బాడీని ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళిద్దరిని కూడా అదే సేమ్ పర్సన్సే కొట్టి చంపి ఉండొచ్చు. అతనికి అబ్బాయికి స్టాబింగ్ ఇంజరీస్ ఉన్నాయి. అతను తర్వాత హెడ్ మీద బౌల్డర్ తీసుకొని కొట్టారు. ఆ ఉమెన్కి కూడా అదే రకమైన ఇంజరీస్ ఉన్నాయి. కాబట్టి ఆ మర్డర్ రాత్రి అయ్యిందని, తర్వాత వాళ్లే చేసి ఉంటారని ఇప్పుడు ప్రాథమికంగా తెలుస్తుంది. వీళ్ళిద్దరి మధ్య ఏమి రిలేషన్ ఉంది, తర్వాత హత్య చేసిన వాళ్ళకి వీళ్ళకి ఏం రిలేషన్, ఇంకా ఇవన్నీ ఏం వర్కౌట్ కాలేదు. మా దగ్గర ఉన్న ఇక్కడ సీన్లో ఉన్న ఆధారాలు, తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్, వీటన్నిటిని పట్టుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఓకే, అంటే ఎంట్రీ ఎగ్జిట్ అలాంటి సీసీ కెమెరా అలాంటివి ఏమైనా ఉన్నాయంటే దానికి సంబంధించి ఏదైనా దర్యాప్తు చూస్తున్నాం. అన్ని టెక్నికల్ ఎవిడెన్స్ అంటే అదే వివరంగా కాకుండా టెక్నికల్ ఎవిడెన్స్ కావచ్చు, ఫిజికల్గా అక్కడ ఉన్నటువంటి ఆధారాలు కానీ ఇవన్నీ వెరిఫై చేసి చేస్తాం. తెలియదు ఇంకా అన్ని. మహిళపై అత్యాచారం చేయడం కావచ్చు, హత్య అనంతరం అట్లాంటిది ఏమన్నా ఆనవాళ్ళు, ఇవన్నీ ఇప్పుడు పిఎంఈ రిపోర్ట్ తర్వాత తెలుస్తాయి. వీళ్ళిద్దరు ఇక్కడ కలిసి వచ్చారు లాగా అనిపిస్తుంది. ఇద్దరిని కలిసే చంపినట్టుగా అనిపిస్తుంది. మిగతా విషయాలు మిగతా ఇన్వెస్టిగేషన్లో చూసిన తర్వాత చెప్తాం. థ్యాంక్ యూ. సో మొత్తంగా అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఈ ఎక్కడైతే యువకుడు అలాగే ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఇద్దరు వ్యక్తులను తెలిసిన వ్యక్తులే హతమార్చి ఉంటారు. మొదట ఎవరైతే యువకుడు ఉన్నాడో అతని పైన మల్టిపుల్ స్టాబింగ్ ఇంజరీస్ ఉన్నాయి. ఆ తర్వాత తలపై రాయితో దాడి చేసిన తర్వాత అతను హతమార్చారు. అలాగే సేమ్ మహిళ ఎవరైతే ఉన్నారో మహిళ తలపైన కూడా బండరాయితో మోది హత్య చేసి ఉండొచ్చు అని పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో మహిళపై అత్యాచారం చేసి హత్య చేశారనే మాత్రం ఇంకా ఇన్వెస్టిగేషన్, అంటే ప్రైమరీ ఎక్కడైతే ఇన్వెస్టిగేషన్ ఉంటుందో అలాగే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా కూడా పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. మృతులకు సంబంధించి వీరు ఎక్కడి నుండి వచ్చారు, అలాగే వారి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటి, ఎంట్రీ ఎగ్జిట్ సంబంధించి సీసీ కెమెరాలు ఏంటి, అలాగే మొబైల్ కాల్ డేటా సంబంధించి నెట్వర్క్ సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంటుందని రాజేంద్ర డీసీపీ శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్. టు స్టూడియో. హైదరాబాద్ పుప్పాలగూడలో జంట హత్యలు కలకలం రేపాయి. అనంత పద్మనాభస్వామి ఆలయ గుట్టల్లో ఇద్దరు వ్యక్తులను దారుణంగా చంపారు కొందరు దుండగులు. ముందుగా మహిళపై అత్యాచారం చేసి హత్య చేశారు. తర్వాత మరో వ్యక్తిని కూడా చంపారు. మొహాలు గుర్తుపట్టకుండా కాల్చేశారు. గాలిపటాలు ఎగరేయడానికి వెళ్లిన యువకులకు మృతదేహాలు కనిపించడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం రంగంలోకి దిగాయి. ఘటనా స్థలంలో మద్యం బాటిళ్లను గుర్తించారు.